గురువుగారి యొక్క అపూర్వమైన సందేశాన్ని మనకు వినిపించాలని చెప్పి కోరుకుంటూ స్వామివారిని ఈ కార్యక్రమం మొదలు పెట్టమని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. శుభం. జై శ్రీరామ్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం హనుమాన్ అంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్ఠ ఫల్గుణస్సకః పింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ శీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయన్నాస్తి సర్వత్ర విజయీ భవేత్. సర్వులకి శ్రీ సీతారామనవమి సందర్భంగా రేపు అమెరికాలో అదేవిధంగా భారతదేశంలో కూడాను ఇవాళ రేపు సంధికార్యంగా చక్కగా భద్రాచలంలో జరగబోయేటువంటి శ్రీ సీతారామ నవమి సందర్భంగా సర్వులకేను నమస్సుమాంజలు అర్పణ చేసుకుంటూ సీతారామచంద్రుల వారి యొక్క అనుగ్రహ పాత్రం అవుతుందంటలో ఎటువంటి సందేహం లేదు. సుందరకాండ ఎందుకు సుందరం అనేటువంటి మాటని చెప్పారు. హనుమంతుడి వీరగాథ కాబట్టి సుందరం అంటూ ఉంటాం కదా. కానీ సీతమ్మ సుందరి కదూ. రాముల వారు మహాసుందరుడు. హనుమంతులు వారు చేసినటువంటి కార్యము సుందరము. రామనామం అనేటువంటిది సుందరము. జయ శ్రీరామ్. అందుకే ఇది సుందరకాండ. ఈ హనుమంతుడు అనేటువంటి వాడు సాధకుడు అనేటువంటి వాడికి ప్రతిరూపము. హనుమంతుడంటే సాధకుడికి చిహ్నము. ఆయన ప్రయాణం ఏమిటి? సముద్ర లంఘనము అంటే ఏమిటి? మన మనస్సు మీద మనం విజయం సాధించడమే. లంకలో ప్రవేశించడం అంటే ప్రపంచం అనేటువంటి మాయలో మన జీవులం అనేటువంటి వారి యొక్క ప్రవేశమే. జగన్మాత అయినటువంటి సీతామాత యొక్క దర్శనం చేసినటువంటి ఆంజనేయ స్వామి వారి సంకేతము ఆత్మ యొక్క దర్శనమే. ఇది సుందరకాండ అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక యాత్ర. సర్వులము కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. తెలుసుకోవాల్సింది మనం సుందరకాండలో నమ్మకం ఉంటే అసాధ్యం అనేటువంటిది ఏదీ లేదు. ఈ సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. హనుమంతుడు వారు మొట్టమొదట తన శక్తిని మర్చిపోయారు కదూ, అవునా? కానీ జాంబవంతుల వారు గుర్తు చేశారు. అందువల్ల మనలో ఉన్న శక్తి మర్చిపోయినటువంటి మనమే ఆ హనుమంతులము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనకి అది సుందరకాండ అనేటువంటిది విశేషమైనటువంటి శక్తి ప్రబోధము. రామనామ శక్తి. హనుమంతుడు సముద్రం దాటింది తన శక్తితో కాదు, కేవలము రామనామంతో. జయ శ్రీరామ్. రామనామం అనేటువంటిది మన జీవితాన్ని, భవసాగరాన్ని దాటించేటువంటి ఒక విశేషమైనటువంటి పడవ. సీతమ్మ జీవాత్మ అయితే, లంకలో బంధించబడినటువంటి సీతమ్మ అంటే మాయతో బంధించబడినటువంటి జీవాత్ములమైనటువంటి మనమందరమే కదా. రావణుడు అంటే ఎవరు? అహంకారమే కదా. హనుమంతుడెవరు? సాక్షాత్తు రాముల వారి కృపేగా, గురుకృపే కదా. ఈ మూడు కలిపితే మన యొక్క జీవితం యొక్క అంతర్గత కథ. నిత్య జీవితంలో మనం ఎటువంటి జీవితాన్ని గడుపుతున్నాం, ఎటువంటి సమస్యలు మన జీవితంలో ఎదురవుతున్నాయి అనేటువంటిది ఈ సుందరకాండ నుంచి మనం అద్భుతంగా తెలుసుకొని ఆ రాముల వారి అనుగ్రహానికి పాత్రలం కాగలుగుతాము. ధైర్యము, వినయము. హనుమంతుల వారు సాక్షాత్తు లంకనే చూసి రమ్మంటే కాల్చి వచ్చారని మనం చెప్పుకోలేదు. కాబట్టి సీతమ్మ ధైర్యం చేత ఆ రామనామస్మరణతోటే ఆ లంకకి లంఘించి సీతమ్మ ముందు నమస్కరించాడు. అది వినయము. కాబట్టి వీరత్వం అనేటువంటిది ఎంత ఉన్నా భక్తి అనేటువంటిది, ఆ వినయం అనేటువంటిది లేకపోతే ఆ వీరత్వం సంపూర్ణం కాజాలదు. అది నేర్చుకోవాలి మనము.
కదా! నిత్య జీవితంలో మనకి సమస్యలనేటువంటివి సముద్రంలా ఉంటే, మనస్సు అనేటువంటిది సందేహం అయితే, హనుమంతుడి యొక్క మరిచిన శక్తి ఏదైతే ఉన్నదో అది గురువైనటువంటి జాంబవంతుడు ఆ పరమాత్ముడైనటువంటి రామనామాన్ని గుర్తు చేసి, తన శక్తిని గుర్తు చేసినప్పుడు విశేషమైనటువంటి సుందరకాండ మన ముందు ఆవిష్కృతమై, మన నిత్య జీవితాన్ని మన ముందు ప్రతిబింబింపజేసింది. మనం ఎవ్వరం బలహీనులము కాదు. మన లోపల హనుమంతుడు ఉన్నాడు. నీవెప్పుడు బంధంలో లేవు. నీ ఆత్మ సీతమ్మ లాంటిదే కదా! కాబట్టి రామనామంతో నీ జీవితం అనేటువంటిది సుందరంగా మారుతుంది.